జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలాంటి గూండాగాళ్ళని రాష్ట్రం మీద వదులుతాడా? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. జైల్లో ఉన్నవాడిని జగన్ టీం ఎందుకు రిలీజ్ చేసింది? ఏ క్రైమ్ని మీరు ప్లాన్ చేశారు? ఎవరిని చంపించాలని ఆయన బయట తీసుకొచ్చారు. అది క్లియర్గా చెప్తున్నాడు, నాకు జగన్ లీగల్ టీం నాకు సపోర్ట్ తీసుకొచ్చింది అని. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? వాడితో ఏ నేరం చేయించబోతున్నారు? నేను ఆంధ్ర ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పనితీరు చూస్తున్నారు. 20 లక్షల కోట్లు దాదాపుగా వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు. అది చాలదన్నట్టు ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయినా ప్రతిరోజు భేటీలు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో. చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు చెప్పడానికి నేనే సరిపోను. అలాంటి నాయకులు మనకు కావాలా? ఇలాంటి రౌడీల్ని పెంచి పోషించే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గోండారాజులు, మాఫియా డాన్లు కావాలా? మాఫియా అని ఎందుకు అంటానంటే, ఆ పార్టీలో ఎవడైనా నిజాయితీ పరులు మాత్రం ఉండాలి అని ఒక ఇదిగాని తీసుకున్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో ఒకడు కూడా ఉండడు. ఎందుకంటే ఒక అవినాష్ రెడ్డి, ఒక కొడాల నాని, ఓ పేర్ని నాని, ఒక అనంతబాబు, ఇలాంటి బోరుగడ్డగాడు, లేదా ఒక గోరంట్ల మాధవ్. నిజాయితీ పరులే రాజకీయాల్లో ఉండాలంటే ఈ దేశంలో మొట్టమొదటి ఖాళీ అయిపోయే పార్టీ వైసీపీ పార్టీ. ఒక్కడు కూడా ఉండడు అక్కడ. అలాంటి పార్టీని అంతమంది నేరస్తులు కలిసి ఉండే ఏ సమూహాన్నైనా మాఫియా అని అంటారు. మాఫియా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. నేరస్తులు అందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చేసేసే నేరాన్నే మాఫియా అంటారు. మరి వైసీపీ పార్టీని ఏమనాలండి? ఇలాంటి నేరస్తులు ఎందుకు తీసుకొచ్చారండి బయటికి? ఏం ప్లాన్ చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో? వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమో రాష్ట్రం కోసం వాళ్ళు పనిచేస్తూ పోతుంటే వాళ్ళని ఇరుకుని పెట్టడానికి, వాళ్ళని ఏదో విధంగా విమర్శలుగా పాలు చేయడానికి సిగ్గు అనిపించట్లేదండి? ఈ రోజున ప్రజలను అడిగితే చెప్తున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఒక అనంతబాబు గుర్తొస్తున్నాడు, లేదా ఒక అవినాష్ రెడ్డి గుర్తొస్తున్నాడు, లేదా ఒక బోరుగడ్డ అనిల్ గుర్తొస్తున్నాడు, ఓ వర రవీందర్ రెడ్డి గుర్తొస్తున్నాడు, లేదా ఒక మాలపాటి భాస్కర్ రెడ్డి గుర్తొస్తున్నాడు. ఇలాంటి బూతురాయిళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలని, మాన ప్రాణాలని బజారుకి ఇచ్చే బూతురాయిలు గుర్తొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని గుర్తు చేసుకుంటే ఒక రామ్మోహన్ నాయుడు గారు గుర్తొస్తున్నారు, ఓ పెమసాని చంద్రశేఖర్ గారు గుర్తొస్తున్నారు, ఓ సానా సతీష్ గారు గుర్తొస్తున్నారు. ఇలాంటి యువ నాయకులు ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా గొప్ప గొప్ప నాయకులు గుర్తొస్తున్నారని రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఎవడెక్కడ నేరస్తుడు, ఎవడు మాఫియాడాను, ఎవడు గోండారాజు అనేది మేము చెప్పక్కర్లేదండి, డైరెక్ట్ ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ఇలాంటి వీడియోలు మీ నిజస్వరూపాన్ని రోడ్డు మీద ఒక రకంగా చెప్పాలంటే బట్టలు ఓడదీసి నిలబెడుతున్నాయి. మీరు చేసే పనులే ఇవేం మేము చేయలే, ఇవేం మేము చెప్పించలేదు, మేము చెప్తే చెప్పేవాడు కాదాడు. ఈ రాష్ట్రాన్ని దాదాపుగా 19 నుంచి 24 దాకా శాంతి భద్రతలు లేకుండా ఒక గోండాలో రాక్షసులు పరిపాలించినట్టు పరిపాలించారు. ఇప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి నేరస్తులను తీసుకొచ్చి ఏదో అల్లర్లు ప్లాన్ చేస్తున్నారని అయితే మాకు అనిపిస్తుందండి. దీని మీద పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండాలి అని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇచ్చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు. అదేనండి, అందుకే ఇప్పుడే కదా రిలీజ్ అయింది. ఇది ఇప్పుడే విన్నాం మేము. అయితే ఇతన్ని జగన్మోహన్ రెడ్డి బయట తీసుకొచ్చాడు అనేది మాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి అయితే ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని ఇప్పుడే మేము ఇమీడియట్గా అందరికీ ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగిందండి. ఆ విషయం ప్రజలకు కూడా చెప్పి కొంచెం అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాను సార్. రైట్ అండి.